ఇక్కడికి వచ్చిన హీరోయిన్స్ పెద్దదైతే 100 వస్తుంది. 3 తీసుకుంటాం ఇట్లాంటి కొంచెం. హలో అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణవి అఫీషియల్ అండ్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. డే 1 ఇంకా డే 2 వీడియోస్ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో అరకులో మేము ఫస్ట్ డే ఏమేం ప్లేసెస్ చూసినామో చూపించినా కదా. సో ఇది సెకండ్ అండ్ లాస్ట్ డే ఇన్ అరకు. సెకండ్ డే రోజు మేము చూసిన ప్లేసెస్ మడగడ వ్యూ పాయింట్, కటిక వాటర్ ఫాల్స్, వుడెన్ బ్రిడ్జ్ అండ్ బుర్రా కేవ్స్. అందరం మార్నింగ్ 4 o'clock కి లేసి రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రూమ్ వెకేట్ చేసి ప్లేసెస్ అన్ని చూడడానికి స్టార్ట్ అయ్యింది. ఆ రోజు మా ఫస్ట్ ప్లేస్ మడగడ వ్యూ పాయింట్, సన్ రైజ్ పాయింట్ అన్నమాట. మార్నింగ్ 6:50 నుంచి 7 మధ్యలో సన్ రైజ్ వస్తుంది. కొండల మధ్య నుండి చూడొచ్చు అన్నట్టు. మేము 5:30కి స్టార్ట్ అయినాం, వెళ్ళేసరికి 6:10 అయింది. నాకేం కనబడుతుంది దారి, చలి పెడుతుంది. ఎందుకురా ఈ వ్యూ పాయింట్లు అవసరమారా మనకి? అసలు తెల్లారి కూడా కాలేదు. ఇంకా ఫుల్ చలి, మంచు అండ్ మేము పోయింది వీకెండ్. ఫుల్ జనాలు ఉన్నారు. కొంచెం దూరం కొండపైకి నడుచుకుంటూ చలికి మొత్తం ఎట్లా అయినామంటే ఒక గడ్డగడ్డ ఒకటే తక్కువ అయింది. కానీ వ్యూ పాయింట్ పైకి వెళ్ళిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. చాలా బాగుంది కదా. కొంచెం ఇంకా కొంచెం సన్లైట్ వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వామిటింగ్ చేసుకున్నావు. ఓకేనా? ఓకే ఓకే. అడ్డే నుంచే ఎవర్రా మీరంతా? 1 2 3 బ్యాక్లో అట్లా చలిలో కొన్ని ఫొటోస్ దిగి అందరు వెయిటింగ్ సూర్యుడి కోసం. ఫైనల్లీ 6:52కి సన్ రైజ్ అయింది. కళ్ళు వచ్చేసాడు. అరే కిందికి పోతుండ్రా మళ్ళా. నాకేం కనబడతలేదు. నాకు కూడా అక్కడ సగం ఉన్నాడు. ఇలా చూడు. ఫైనల్లీ సన్ రైజ్ చూసేసినాము. చూసిరు కదా జనాలు కూడా ఎంత మంది ఉన్నారు. అట్లా సన్ రైజ్ చూసి ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మనకు ట్రైబల్ డాన్స్, కొన్ని గేమ్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. వెళ్ళిపోదాం మన హీరోయిన్స్. అక్కడ నుండి టిఫిన్ చేసే ప్లేస్కి వెళ్ళినాము. సో టిఫిన్ చేసి కటిక వాటర్ ఫాల్కి స్టార్ట్ అయిద్దామని ప్లాన్. ఫుల్ ట్రాఫిక్. అసలు మీరు అరకు ప్లాన్ చేసుకుంటే వీకెండ్లో మాత్రం అస్సలు పోకండి. వీక్ డేస్లో ఉండి లీవ్స్ ఎక్కువ తక్కువ పెట్టుకునే మంచిది, కానీ వీకెండ్లో అయితే అస్సలు ప్లేసెస్ చూసే కంటే ట్రాఫిక్లోనే ఎక్కువ. మనకు ఉండేదే కొంచెం టైం, అంటే ఆ టైం మొత్తం ట్రాఫిక్లోనే పోతే ఇంకా ఏం చూడలేము. టిఫిన్ టేస్ట్ బాగుండే. మేము ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, సాంబార్ వడ, సాంబార్ ఇడ్లీ ఇవన్నీ ట్రై చేసినాం. అన్ని టేస్ట్ మంచిగా ఉండే. మమ్మల్ని తీసుకెళ్ళిన కార్ అంకుల్కి తెలిసిన టిఫిన్ సెంటర్లో తినిపించిండు, బాగుండే టేస్ట్. టిఫిన్ చేసి 8:30కి కటిక వాటర్ ఫాల్కి స్టార్ట్ అయినాం. 9-10కి అక్కడ ఉన్నాం. సో 30 to 40 minutes డిస్టెన్స్ అంతే. అండ్ కొండ పైకి వెళ్ళడం కాబట్టి రౌండ్ రోడ్లు ఉంటాయి అన్ని. కానీ వెళ్ళే దారిలో ఆ చుట్టుపక్కల కొండలు, ఆ చెట్లు, గ్రీనరీ అంతా బాగుంది.
వెనక్కి చూడండి, డస్ట్ అంతా తెలుస్తుంది. బాగుందిరా. ఏం కాదు వయసు, నేను ఉన్నా కదా, నేను పట్టుకుంటా, మెల్లగా నడుగు పట్టుకుంటా కాలే. అయితే మా వైషుకి కొంచెం లెగ్ పెయిన్ ఉండే. కటిక వాటర్ ఫాల్స్ కి కొంచెం మీదికి కొంచెం పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి, అవంతా నడుచుకుంటూ పోవాలన్నమాట. నేను రానే పైకి అనండి, ఇంత దూరం వచ్చి పైకి రాకుంటే ఎట్లా అని చెప్పి మేము ఎంకరేజ్ చేసి పట్టుకొని నేను దాన్ని పైకి. ఏమరా మీరు ఒక 10 to 15 మినిట్స్ వాక్ తర్వాత ఇట్లా చిన్నగా మనకి ఇటు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్లేస్ వస్తుంది. మళ్ళీ పైకి ఇంకా కొన్ని మెట్లు ఉంటాయి, అది మెయిన్ అన్నమాట. ఇంకొంచెం వాటర్ ఫాల్స్ని డీటెయిల్గా చూడొచ్చు. అక్కడ నుంచి కిందికి చూస్తే లిటరల్లీ భయం అయింది, కొంచెం భయంకరంగా కూడా ఉంది వాటర్ ఫాల్. ఇది వచ్చేసి మొత్తం పైన, మేము పైకి వచ్చి దాని నుంచి ఇంకొక రాక్ పైకి ఎక్కినాం, ఇంకా పైకి. ఇక్కడ నుంచి చిన్న కాలు స్లిప్ అయి పడ్డామంటే అటే ఇక వల్ల రాము, అంత ఘోరంగా ఉంది. 10:30 దాకా వాటర్ ఫాల్ పైననే ఉన్నాము, ఫొటోస్ దిగుకుంటా. అసలు టైం తెలియలే వాటర్ ఫాల్ నుంచి కిందికి వచ్చిన తర్వాత అంకుల్ మాకు షాక్ ఇచ్చిండు. 10:30కే వుడెన్ బ్రిడ్జ్ క్లోజ్ అని చెప్పి మేము ఇంకా ఎంత డిసప్పాయింట్ అయినామంటే, ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు ఓపెనే ఉంది అన్నట్టు చెప్పారు. మేము ఉంటుందో ఉండదో అని డౌట్ తోటే వెళ్ళినాం, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఓపెనే ఉంది. మేము వెళ్ళింది సండే రోజు ఈవినింగ్ వరకు ఉంటుందంట. సాటర్డే వరకు అయితే 10:30, 11కి క్లోజ్ అంట. ఈ విషయం మా అంకుల్కి తెలుసో తెలియదో, గుర్తుందో మర్చిపోయిందో మనకు తెలియదు, కానీ ఒక 10 నిమిషాలు అయితే ఫుల్ టెన్షన్ పెట్టిండు, డిసప్పాయింట్ అయ్యేలాగా చేసి. మీరు వాటర్ ఫాల్ నుంచి తొందర రావాలి అని చెప్పింది, కానీ 10:30కి వుడెన్ బ్రిడ్జ్ క్లోజ్ అని చెప్పలేదు. మీరు చెప్తే మేము తొందర వచ్చేవాళ్ళం కదా, మీరు టైమింగ్స్ కరెక్ట్గా క్లారిటీగా చెప్పండి, మేము దాన్ని బట్టి చూసుకుంటూ వస్తామని చెప్పండి. మీరు కూడా ఈ టైమింగ్స్ అన్ని వాళ్ళతో ఫస్టే కనుక్కొని పెట్టుకోండి. ఇదే వుడెన్ బ్రిడ్జ్, చెట్ల మధ్యలోకి వెళ్ళి వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. పెద్ద చెట్లు ఉంటాయి, ఆ పెద్ద చెట్లకి తీగలాగా వాకుంది కదా, అవేమో మిరియాల చెట్లు, కిందనేమో అన్ని కాఫీ చెట్లు ఉంటాయి. సో ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అన్నమాట. డిసెంబర్ టైంలో అయితే మంచుతోటి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ బాగుంటుందంట. ఈ వుడెన్ బ్రిడ్జ్ ముందు అన్ని షాప్స్ ఉంటాయి, కాఫీ పౌడరు, టీ పౌడరు, పసుపు, ఇంకేమో మసాలాలు అన్నీ అమ్ముతారు. మేము కూడా కొన్ని తీసుకున్నాం. పల్లవి కాఫీ కావాలా? అది 50, అది 100. పెద్దదంటే 200. ఇది నార్మల్ కాఫీ కదా. ఇది ఇప్పుడు యూట్యూబ్ లో అందరం కామన్ గా కాఫీ ఇంకా టీ పౌడర్ తీసుకున్నాం. అరకులో ఈ చికెన్ చీకులు ఫేమస్, ఆ 30 రూపీస్కి ఒకటి అనమాట స్టిక్. 7 to 8 వచ్చినాయి పీసెస్, బాగుండే టేస్ట్.
వుడెన్ బ్రిడ్జ్ చూసి షాపింగ్ చేసుకునేసరికి మాకు అక్కడే 1 అయిపోయింది. లాస్ట్ ప్లేస్ ఇంకొకటి బుర్రా కేవ్స్ కూడా చూసుకొని ఈవినింగ్ 4:30కి రిటర్న్ ట్రైన్ ఉంటుంది వైజాగ్కి. ఆ ట్రైన్కి వెళ్ళాలని ప్లాన్. బట్ మేము వెళ్ళగలుగుతామా లేదా, బుర్రా కేవ్స్ చూస్తామా లేదా అని ఫుల్ డౌట్ ఉంది. వుడెన్ బ్రిడ్జ్ చూసుకొని బుర్రా కేవ్స్కి వెళ్తుంటే మధ్యలో ఇది గాలికొండ అని ఉంటుంది. సో అది కూడా చూసుకొని బుర్రా కేవ్కి స్టార్ట్ అయినాం. అరకు నుంచి బుర్రా కేవ్స్ కొంచెం దూరమే. అలా అక్కడ పెట్టాడు. అక్కడ కూడా షీకులు తీసుకొని బుర్రా కేవ్స్కి స్టార్ట్ అయ్యాం. 1:30 అయిపోతుంది. అందరికి ఫుల్ ఆకలి. బుర్రా కేవ్స్ దగ్గర ఒక హోటల్లో ఫుడ్ బాగుంటుందని చెప్పుండే కారంకలు. సో అక్కడనే తిన్నామని చెప్పి ఆ చికెన్ షీకులని స్నాక్స్ లాగా తింటే వాటర్ ఫాల్స్ ఎక్కి దిగేసరికి అందరు ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఫుల్ లెగ్స్ పెయిన్. కలిసిపోలేదు కదా ఈరోజు ఇంత కాళ్ళు పోతున్నాయి ఫ్రెండ్స్. ఏమైంది? అరకులో బొంగులో బిర్యానీ ఫేమస్ కదా, సో అదే ట్రై చేసినాం మేము కూడా. ఒకటి వెజ్, ఇంకొకటి నాన్ వెజ్. బొంగులో బిర్యానీ ఎట్లుందో చెప్పాలా, చాలా వరస్ట్ ఉంది. ఇంట్లో మనం చేసుకునే చికెన్ పులావ్ ఇంకా బాగుంటుంది. మేబీ మేము తిన్న హోటల్లో బాగాలేదేమో. అడిగేయత్తలేదురా. నీకు ఓకేనా? నీకు ఎనర్జీ ఉందా? నిన్నే వేస్ట్. తన వాయిస్ రికార్డ్ అవుతుందని చెప్పి నేను ఎంత మాట్లాడట్లేదు. సో తినేసి మేము బుర్రా కేవ్స్ చూడడానికి స్టార్ట్ అయినా. చాలా షాప్స్ ఉండే అండ్ కొత్త ఐటమ్స్ ఉండే. సరే మెమరీ ఉంటుంది ఏమన్నా తీసుకుందాం అని చెప్పి చూసినాం, కానీ కాస్ట్ చాలా దారుణంగా చెప్పారు. ఇంకా సైలెంట్ ఉన్నాం. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ మస్తు జనాలు. మీరు మాత్రం వీకెండ్లో అస్సలు పోకండి అరకుకి. ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయంట. పై దాకా వెళ్ళి ఆ గుహలన్నీ చూడడానికి మేమంతా అది ఏమీ తిరగలేదు. జస్ట్ కిందికి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి వచ్చేసినాం. చూద్దామని ఉన్నా మాకు టైం లేదు. 4:30కి ట్రైన్ అంటే మేము 4కి ఆ గుహలు చూడడం కంప్లీట్ చేసి బయటికి అప్పుడే నడుచుకుంటూ వచ్చినాం కార్ దగ్గరికి. రైల్వే స్టేషన్ దగ్గరే, జస్ట్ 5 minutes. కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉండే. 4:30కి ట్రైన్ అయితే మేము 4:20కి కూడా ఇంకా ట్రాఫిక్ లోనే ఉండే. మా లక్ ఏంటంటే కొంచెం ట్రైన్ డిలే ఉండే అప్పుడు ఒక 5-10 minutes. టెన్షన్ అయితే లేదు, చాలా టెన్షన్. నన్ను ఎగిరి నేను ముందటో బ్యాగ్ ఇంకో బ్యాగ్ వేసుకున్నా అని చెప్పి మా వాళ్ళు కింద మీద పడిన. ట్రైన్ అందదా కరెక్ట్ టైంకి ఎక్కుతామా ఎక్కమా అని భయపడుకుంటా వెళ్ళినాము. ఫుల్ కరెక్ట్ ట్రైన్ వచ్చే టైంకి 4:30కి పోయి ఉన్నాము. ఆ ట్రైన్ ఏమో 5కి వచ్చింది, 1/2 hour లేట్. ట్రైన్ ఎక్కి చూసేసరికి నో సీట్స్. పైన పడుకోవడానికి ఆ సీట్లు ఉంటాయి కదా, దానిపైన కూర్చొని అడ్జస్ట్ అయినాం. కొంతమంది కింద ప్లేస్లు ఇచ్చిర్రు. ఇంకా వైషు పాప సాయి ప్రేమ కొద్దిసేపు డోర్ దగ్గర కూర్చున్నారు. ట్రైన్ లో ఉన్నప్పుడే ఒక మంచి హోటల్ చూసుకొని రూమ్స్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్ లోనే. వైజాగ్ లో దిగి హోటల్కి వెళ్ళేసరికి 11:30, 11:40 అయిపోయింది. అందరం టూ మచ్ కలిసిపోయినాం. డిన్నర్ కొంచెం గట్టిగా వేద్దాం అనుకున్నాం కానీ 12 అయిపోయింది కదా, సో ఏం లేకుండే. పిజ్జా ఒకటే దిక్కైంది ఆ రోజు మాకు. సో పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తిన్నాం అందరం. సో ఇట్లా మా అరకు 2 days ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చి. ఈ వీడియో ఇంతవరకే. సో నెక్స్ట్ వీడియోలో మేము వైజాగ్ లో మళ్ళీ ఏం ప్లేసెస్ చూసినాము, ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది పెడతాం. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో చెప్పి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కూడా అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.